హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అంటే స్పెసిఫిక్ ఎనర్జీ, క్రిటికల్ డెప్త్, క్రిటికల్ వెలాసిటీ అనేవి మనం డెరివేషన్స్ చూసాం కదా ప్రీవియస్ వీడియోస్లో. సో వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ ద స్పెసిఫిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ through a rectangular channel of width 5 meters when the discharge is 10 meter cube per second and depth of water is 3 meters. So before going to the problem, first step is we have to draw the diagram. అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ ఛానల్ అని ఇచ్చాడు? సి హియర్, rectangular channel. So I draw the rectangular channel diagram, and this is open channel now, so it should have some free surface. కొంత ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గివెన్ డేటా. సి హియర్, దిస్ ఈస్ విడ్త్ గివెన్ 5 meters and this is depth given 3 meters. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్. సెకండ్ స్టెప్ వచ్చేసి గివెన్ డేటా రాసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద గివెన్ డేటా హియర్? విడ్త్ 5 meters అన్నాడు. సో విడ్త్ b is equal to 5 meters and discharge 10 meter cube per second. So discharge q is equal to 10 meter cube per second and depth of water is 3 meters. Depth of water 3 meters. So given data is also over. అగైన్ ఎక్స్ట్రాగా మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ జీ వాల్యూ మనకు తెలుసు కదా, 9.81 meter per second square అని అది రాసుకున్నాను. సో గివెన్ డేటా రాసేసుకున్నాం కదా. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే థర్డ్ స్టెప్ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో రాసుకోవాలి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద స్పెసిఫిక్ ఎనర్జీ. స్పెసిఫిక్ ఎనర్జీ సింబల్ ఈ కదా. సో స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఆఫ్ ది వాటర్. దట్స్ ఇట్. స్పెసిఫిక్ ఎనర్జీ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పెసిఫిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాల్ క్యూ వాల్యూ కూడా కావాలి కాబట్టి నేను స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని పెట్టుకున్నా. మీరు ఓన్లీ ఇది ఒకటి రాసుకున్నా కానీ ఇనఫ్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ క్యూ అంటే ఏంటంటే డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్. ఫార్ములా వచ్చేసి క్యూ బై బి. సో క్యాపిటల్ క్యూ ఎంత ఇచ్చాడు? 10. 10 బై బి అంటే బ్రెడ్త్ 5. సో 10 by 5 which is equal to 2. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 meter square per second. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే స్పెసిఫిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? హెచ్ ప్లస్ క్యూ స్క్వేర్ బై 2gh². మనకి హెచ్ వాల్యూ తెలుసు, డెప్త్. డెప్త్ అంటే డి ఆర్ హెచ్ ఏదైనా రాసుకోవచ్చు. క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, జీ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు. సో వాల్యూస్ అన్నిటిని మనం తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఫైనల్లీ మనకు స్పెసిఫిక్ ఎనర్జీ వాల్యూ ఎంత వస్తుందంటే 3.02 meters. నెక్స్ట్ సీ ద సెకండ్ ప్రాబ్లమ్. The discharge of water through a rectangular channel of width 8 meters is 15 meter cube per second when the depth of flow of water is 1.2 meters. Calculate first one specific energy of the flowing water, second one critical depth and critical velocity, third one value of minimum specific energy. ఓకే, సో ప్రాబ్లం ఇంత పెద్దగా ఉందని ఫస్ట్ చూసి భయపడకండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఛానల్? ఇట్ ఈస్ రెక్టాంగులర్ ఛానల్ అన్నాడు. సో నేను రెక్టాంగులర్ ఛానల్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రీ సర్ఫేస్ కదా. సో ఫస్ట్ స్టెప్ అనేది ఫినిష్. సెకండ్ స్టెప్ ఏంటి? గివెన్ డేటా అనేది రాసుకోవాలి. సో వాడు ఏమి ఇచ్చాడు? విత్ 8 meters అన్నాడు. సో విత్ బి ఈజ్ ఈక్వల్ టు 8 meters. నెక్స్ట్ discharge of water through a rectangular channel of width 8 meters is 15 meter cube per second అన్నాడు. అంటే ఇక్కడ ఈ 15 meter cube per second ఏంటిది? డిశ్చార్జ్. ఓకేనా. సో డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 15 meter cube per second when the depth of flow of water is 1.2 meters. అంటే డెప్త్ ఎంత ఇచ్చాడు? 1.2 meters. ఓకే, గివెన్ డేటా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి రాసుకోవాలి. ఇక్కడ ఒకటి కాదు కదా, 3 అడిగాడు. సో ఫస్ట్ వన్ చేద్దాం. ఫస్ట్ see the first one. Before going to that, మన స్మాల్ క్యూ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్పెసిఫిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వి నో దట్ క్యాపిటల్ క్యూ బై బి. సో క్యాపిటల్ క్యూ డిశ్చార్జ్ 15 ఇచ్చాడు, బ్రెడ్త్ 8 ఇచ్చాడు. సో 15 by 8 which is equal to 1.875 meter square per second. ఓకే,
ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్పెసిఫిక్ ఎనర్జీ. స్పెసిఫిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ క్యూ స్క్వేర్ బై 2gh². సో మనకి హెచ్ తెలుసు, క్యూ తెలుసు, జీ తెలుసు, హెచ్ తెలుసు. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్పెసిఫిక్ ఎనర్జీ వాల్యూ ఎంత వచ్చింది, 1.324 మీటర్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక్కోవాలి. సెకండ్ వన్ ఏంటి, క్రిటికల్ డెప్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డెరివేషన్ నుంచి మనకి క్రిటికల్ డెప్త్ ఫార్ములా ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై జీ హోల్ పవర్ 1/3. ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. సో మనకి క్యూ వాల్యూ తెలుసు, ఫైండ్ అవుట్ చేసాం, జీ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి క్రిటికల్ డెప్త్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.710 మీటర్స్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్రిటికల్ డెప్త్ అండ్ క్రిటికల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో క్రిటికల్ డెప్త్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, దిస్ ఇస్ ఫార్ములా. ఓకే, విసి ఈజ్ ఈక్వల్ టు రూట్ జీహెచ్సి. సో జీ వాల్యూ తెలుసు, హెచ్సి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సాల్వ్ చేస్తే మనకి విసి ఈజ్ ఈక్వల్ టు 2.63 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటికల్ డెప్త్ 3hc/2. ఓకే, 3 ఇంటూ హెచ్సి వాల్యూ తెలుసు, hc/2 ఇస్ ఈక్వల్ టు 1.065 మీటర్స్. సో మనల్ని ఎన్ని అడిగినా కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఓకేనా. సో మీరు గమనించినట్లయితే ఎవ్రీ టైం నేను యూనిట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, బికాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్స్ కూడా మార్క్స్ని క్యారీ చేస్తాయి. ఓకేనా. సో 1 or 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక్క యూనిట్స్ పెట్టకుండా ఆన్సర్స్ మొత్తం రైట్ చేసి మార్క్స్ పోగొట్టుకోవడం కంటే మనం యూనిట్స్ పెట్టడం బెస్ట్ కదా. సో యూనిట్స్ కూడా చూసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.